దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం మొదటి వచ్చి ఇంత గొప్ప సాక్షి సమూహం. 11వ అధ్యాయం అంతా విశ్వాసపు వీరుల యొక్క జాబితా మనం చూస్తాం. ఎంత గొప్ప సాక్షి సమూహం మనకున్నది. కానీ యేసుక్రీస్తుని వెంబడించాలి. విశ్వాసం కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు. పై వచనంలో మనం చూస్తే కనుక పాత నిబంధన గురించి రాయబడింది. 22వ వచనం చూస్తే 12:22 ఇప్పుడైతే సియోనను కొండకును, ఎక్కడికి వచ్చామంటండి? సియోనను కొండకును, సియోను కొండ. ఇంకా చెప్పండి పేర్లు. సియోను కొండ అమ్మా ఏంటి? కాదు కొండలు చాలా ఉన్నాయి. సియోను కొండ అటువంటి నిర్వచనాలు చెప్పమన్నాను. దేవుని పర్వతం, అది తర్వాత దేవుడు నివసించే స్థలం. చెప్పండి, మీకు తెలిసి కొన్ని. దేవుని పట్టణం, దేవుని పట్టణము, దేవుడు నివసించే స్థలం, సియోను కొండన్న హెర్మోన్ అన్న రెండు ఒకటే. అది మీకు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 48 వచనాలు ఆఖరి లైన్లో ఉంటుందన్నమాట. అర్థమైందండి? పరిశుద్ధ పర్వతము, దేవుని పట్టణము, దేవుని యొక్క నివాస స్థలం. మనం ఎక్కడికి వచ్చామంటే, అందుకే పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన అదొక మతముగా చూస్తే క్రొత్త నిబంధన ఒక మార్గం. పాత నిబంధన అక్షర సంబంధమైనది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన దానికి మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్య సత్యాల్ని ఎరగటం మనము నేర్చుకోవాలి. భక్తుడు అంటున్నాడు అపోస్తలుడు పౌలు, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు, అది జీవము కలిగినటువంటి దేవుని యొక్క పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేము. సియోను పర్వతం మరి ఒకటి ఏంటంటే పరలోకపు యెరూషలేము. బైబిల్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నూతన యెరూషలేము ఉంది, పాత యెరూషలేము ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు మనం చూసేది ఏంటి? యెరూషలేము చూస్తాం కదా. జెరూషలేం ఏంటది? పాత యెరూషలేం మనుషుల చేత కట్టబడింది. నూతన యెరూషలేం దేవుని చేత కట్టబడినటువంటిది. అలాగే యెరూషలేములో కూడా సియోను పర్వతం ఉన్నది. యెబూసీయులను వెళ్ళగొట్టి దాన్ని దావీదు స్వాధీనం చేసుకొని దానికి సియోను పురం అని పేరు పెట్టాడు. దాన్నే దావీదు పట్టణం అంట. ఈ లోకంలో చూస్తే గనక మనకి సియోనుపురం ఉన్నది, పరలోకంలో కూడా సియోను ఉన్నది. అక్కడ ఆయన యొక్క నివాస స్థానం. ఆయన అక్కడే, నేను ఇక్కడనే విశ్రమించుచున్నాను అంటాడు. అందుకే మనం చూడబోయేది ఏంటంటే నూతన యెరూషలేం. రేపు మనం వెళ్ళబోయేది ఏంటంటే పరిశుద్ధ పర్వతము లేక నూతన యెరూషలేం, న్యూ జెరూషలేం. దేవునికి చెందిందంతా కూడా చాలా నూతనంగా ఉంటుంది. మానవునికి చెందిందంతా కూడా చాలా పాతది. హల్లెలూయా.
మనం ఎక్కడికి వచ్చి ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు జీవము కలిగినటువంటి దేవుని పట్టణమునకును అనగా ఆ, పరలోకపు యెరూషలేమునకును ఆ, వేవేల కొలది దేవదూతల యొద్దకును అది పరలోకంలో కూడా దేవునికి 2 స్తుతులు చెల్లిస్తారు. పరలోకంలో దేవదూతలు, ఇహమందు భక్తులు నరులు. పరమందు దేవదూతలు నిత్యము స్తుతించబడుచున్నటువంటి దేవుడు కోట్లాని కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతి గానముల చేత నిత్యము కొనియాడబడుచున్నటువంటి ఆయనకు పరమందు స్తుతే, భూలోకంలో కూడా స్తుతి. చదువు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును ఉమ్. వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును మన ప్రభు కొందరికి కాదండి, ఆయన అందరికీ ప్రభు. అపోస్తలుల 10:36 ప్రకారం ఆయన అందరికీ ప్రభువు ప్రభు, అందరి న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్దకును ఆ, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును ఉమ్. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును మనం అక్కడికి వచ్చాం. క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి మధ్యవర్తి. ఒక నూతన నిబంధన ఆయన రక్తము చేత నిన్ను నన్ను ఆయన కొని ఒక రక్త నిబంధన అనండి, నూతన నిబంధన అనండి, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినట్టు సంఘముగా నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సియోను కొండకు మనమంట వచ్చాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం. చదువుతారు. అధ్యాయం చదివిన తర్వాత అందరూ కూడా కలిసి పాడదాం. అందరికి వచ్చిన పాటే 132వ కీర్తన. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. 132వ కీర్తన 12 నుంచి 16 వరకు చదవండి అమ్మా. 132వ కీర్తన అందరూ తీయండి. 12 నుండి 16 వరకు చదవండి. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆ, ఆయన మాట తప్పనివాడు. దేవుడు దావీదుతో సత్య ప్రమాణం చేసినటువంటి వాడు. మన దేవుడు మాట తప్పని మాట తప్పనివాడు. ఆయన అబద్ధమాడడు. మార్పు లేనటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడంట సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. దేవుడు నివసించేది ఏంటంటే సియోను, పవిత్ర పర్వతం, పరిశుద్ధ పర్వతం. దానియేలు 9:20 అంటాడు. ఆ యొక్క పవిత్ర పర్వతం ఎదుట దేవుని యొక్క సన్నిధిలో తన పాపములు ఒప్పుకున్నట్టుగా దానియేలు 9:20 మనం చూస్తాం. దాన్ని ఏమంటాడంటే పవిత్ర పర్వతం పర్వతము, పరిశుద్ధ పర్వతము. అయితే దేవుడు సియోనును యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇది నేను కోరిన స్థానము ఇదే, ఇది నాకు నిత్యము విశ్రమ స్థానముగా ఇక్కడనే నేను నివసించెదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దేవుడంట ఆ ఆహారాన్నంట ఎంత చక్కని మాట, నిండారులుగా దీవిస్తాడంట. మన ఆహారం, నీ భోజనమును నీ పానయాన్ని కూడా దేవుడు దీవించాలంటే దేవుని మనం స్తుతించాలి, దేవుని నామము మహిమపరచాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే ఆయన యొక్క మహిమ నిమిత్తం. 43:7 ఎక్కడలో ఉంటుంది, అది నేను చదవలేదు, నాకు గుర్తు ఆ మాట. యెషయా గ్రంథంలో ఉంటుంది 43. నా మహిమ నిమిత్తము నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసి తిని, నేనే వారిని ఆయనే కలుగజేశాడు, పుట్టించిన వాడును నేనే. వారిని ఆయనే తన మహిమ నిమిత్తం దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే కేవలం మంచిగా చదువుకుని ఉద్యోగం చేసుకుని నా సొమ్ము నేను తింటున్నానంటే కాదు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నది తన మహిమ నిమిత్తము నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకుని. నేను కోరినటువంటి విశ్రమ స్థానము ఇదే, ఇక్కడ నేను నివసించేది. 132 కీర్తన అంటాడు 16. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. అది దేవుడంట ఆహారంతో ఎవరైతే దీనత్వంగా ధరించుంటారో అటువంటి వారినంట
తృప్తిపరుస్తున్నట్టు నిండారులుగా దీవిస్తాడు. మనకందరికి వచ్చినటువంటి పాట, అందరూ లేచి నిలబడి పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమ. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. అందరికి వచ్చు. సంఘారాధన పాటల పుస్తకం నుంచి 73వ పాట. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, సీయోను నిన్ను యెహోవాయే పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. సీయోను నిన్ను యెహోవాయే పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను, నిత్యము విశ్రమ స్థానముగా ఉందునని సెలవిచ్చెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, నీ భోజనమును నిండారులుగా దీవించును, బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును. నీ భోజనమును నిండారులుగా దీవించును, బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును. నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపచేయును, నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపచేయును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, నీ భక్తుల నోట ఆనందగానము నింపును, హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును. నీ భక్తుల నోట ఆనందగానము నింపును, హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును, చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి
పట్టణమా ఓ యెరూషలేమా దేవుని పట్టణమా సియోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను సియోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను నిత్యము విశ్రమ స్థానముగా ఉందునని సెలవిచ్చెను ఎంతటి ధన్యత నీది నీలాటి రాజ్యమేది ఎంతటి ధన్యత నీది నీలాటి రాజ్యమేది ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మాట తప్పనటువంటి వాడు. వారు తినే భోజనం అంటే ఆయన నిండారులుగా దీవిస్తాడంట. మనకేంటంటే ఈరోజు మంచి ఆహారం తింటే కడుపు నిండిపోయింది అబ్బా అనుకుంటారు, సాయంత్రానికే మరలా రెడీ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనకి ఏమి కావాలైనా సిద్ధపరుస్తాడు. నీ భోజనపు బలను దేవుడు నీకు సిద్ధపరిచి దేవుడు తృప్తిపరిచేటటువంటి దేవుడు. ఆయన యొక్క యాజకులంట రక్షణను వస్త్రముగా ధరించుకుంటారంట. ఆయన భక్తులు ఇంకా పై వచనాలు చూస్తే బిగ్గరగా ఆనందగానము చేసెదరు. పైన చూస్తే గనక ఆయన భక్తుల నోట ఆనందగానము ఉంటుందంట. ఏముంటుందంటే అండి, ఆనందగానము చేసెదరు. అది ఆయన భక్తులు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం. అది మన డబ్బు మనలో మంచితనం ఉంటే కదా, మన మంచితనం ఏమి దేవుడు కోరడండి. ఆయనకు కావాల్సింది ఏంటంటే అండి, తన భక్తుల నోట దేవుని స్తుతించడం దేవునికి చాలా ఇష్టం. అందుకే దేవుని హృదయపూర్వకంగా స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహిమపరచాలి, ఘనపరచాలి. హల్లెలూయా. దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం. 87వ కీర్తన, కోరహు కుమారు రాసినటువంటి 87వ కీర్తన మన వాక్య ధ్యానము. 87వ కీర్తన చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తీసుకోండి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన యొక్క పట్టణపు పునాది దేవుడు మన కొరకు సిద్ధపరిచేది. ఆ పరలోక పట్టణం మనం వెళతాం కదా, ఆ పట్టణం దేవుడు ఎట్లా, ఎవరంటే దానికి ఆయనే శిల్పి నిర్మాణకుడు, ఆయనే నిర్మాణకుడు. పరలోక పట్టణం ఆయన మన కొరకు, ఆయన తన ప్రజల కొరకు ఆయన ఒక ఇల్లు లేక ఒక నివాసమైన మన కొరకు ఆయన సిద్ధపడతాడు. రేపు మనం వెళ్ళిన తర్వాత, మహిమలో ప్రవేశించిన తర్వాత రేపు ఎక్కడ ఉండబోతామంటే అండి, పరలోకంలో ఆయనతో మనం యుగములు కూడా ఆయనతో మనం ఉంటాం, నివసించబోతున్నాం. ఒకవేళ రక్షణ లేకపోతే కనుక అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆత్మ అయితే నరకానికన్నా వెళ్ళాలి, లేక రెండు మార్గాలు కదా. అన్యులకైతే పుణ్యం, వాళ్ళకే తెలుసు స్వర్గము, నరకం. మనకే నరకము తెలుసు, పరలోకము తెలుసు. పరలోకం తెలుసు కనుకనే దాని గురించి నేర్చుకోవడానికి దేవుడు మనం సిద్ధపరిచి మనల్ని సంఘముగా చేస్తాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన సంపాదించుకున్నటువంటి సంఘం నీవు నేను. హల్లెలూయా. కోరహు కుమారు రాసినటువంటి ఆ యొక్క కీర్తన చదువుకుని ధ్యానం చేసుకుందాం. మళ్ళీ చదవమ్మా. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన పట్టణపు పునాది
పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే ఆ. సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ఈ 2వ వచనం ఇది మనం ధ్యానం చేసుకోండి. కాదంటే లేఖనాలు మనం చదువుకోవాలి గనుక 2వ వచనం చూస్తే గనక యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు ఆ. యెహోవాకు ప్రియములై ఉన్నవి. సియోను గుమ్మములు అంటే యెహోవాకు ఎంతో ప్రియములంట. యాకోబు నివాసాలు అన్నీ కూడా దుఃఖముతో కూడినటువంటి, గుర్తుపెట్టుకోండి. యాకోబు నివాసము. యాకోబు యొక్క జీవితాన్ని మనం తలుచుకుంటే తండ్రి యొద్ద నుంచి, అన్న నుంచి పారిపోయాడు. మనకందరూ కూడా తెలుసు కదండి. అది కానీ 22వ అధ్యాయం 10 నుంచి మనకు అందరూ కూడా తెలుసు కదా. ఆయన పారిపోతున్నాడు. బెయేర్షెబా హారాను వైపు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ప్రయాణం చేసి ఒక పొద్దుగూకింది, ఒక చోట చేరి రాత్రి అయినందున చాలా భయంతో ఉన్నాడు. ఆ మధ్యరాత్రి వేళ ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడంటండి, అలసిపోయాడు, నిద్ర వచ్చింది. ఒక రాత్రిని తీసుకుని తలగడగా చేసుకున్నాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడాడు. ఈ పండుకున్న స్థలాన్ని నేను నీకు ఇస్తానంటే కదా, ఆ స్థలానికి ఇది దేవుని మందిరం మరి ఒకటి కాదు అని చెప్పి దానికి బేతేలని పేరు పెట్టుకున్నాడు. దేవుడు తనతో మాట్లాడి నీతో చెప్పేది నేను నెరవేర్చే వరకు నేను నిన్ను విడివను. 28:15 అంటాడు, నిన్ను నేను విడివనని దేవుడు చెప్పిన ప్రకారమే తిరిగి ఆయన తీసుకుని వస్తాడు. ఇక మిగిలినటువంటి పరిస్థితులు మనం చూస్తే యాకోబు జీవితాలు అన్నీ కూడా దాదాపు 130 సంవత్సరాలు, 147 సంవత్సరాలు బ్రతికాడు. 130 సంవత్సరములు కష్టాలే, అన్నీ కూడా దుఃఖ సహితమైనవి, నెమ్మది లేదు. యాకోబు నివాసం అంటే ఊరికే కాదండి, మనం అందరం కూడా యాకోబులమే. యాకోబు మగోళ్ళ పేరు కదా అనుకోద్దు, ఆడవాళ్ళు కూడా ఏమనుకోవాలి, నేను కూడా యాకోబు సిస్టర్ని, యాకోబు బ్రదర్ని అనుకోవాలి. వాక్యం చెప్పినట్టు పురుషులకు కదా, ఇది స్త్రీలకు కదా అని కా వాక్యాన్ని మనం అర్థం చేసుకో. ఆ రెవల్యూషన్ మనకి ఆ ప్రత్యక్షత గల మనసు మనకి దాదాపు యాకోబు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క మేనమామ దగ్గరికి చేరాడు. చేసి వెళ్ళాడు, వాళ్ళ గొర్రెలు కాశాడు, కొలువు చేశాడు. మామగారు ఆయన్ని మొట్టమొదటిగా అన్నగారు మోసం చేసి వెళ్తే అక్కడ ఆయన పాపం చిన్న మోసం చేసి తప్పించుకొని వెళ్ళాడు. అక్కడ ఆయన 20 ఏళ్ళు మోసం చేశాడు. ఎంత భయంకరమో చూడండి. బాధపడలేక ఎండకు ఎండి మంచుకు తడిచని క్షీణించిపోయాను అంటాడు. అంతగా ఇబ్బంది పడ్డాడు. భార్య కావాలని కొలువు చేసిన వాడు యాకోబు, ఇశ్రాయేలు అని చెప్పి హోషేలు మనం చదువుతాం. మనమేమంటే ఈ దినాల భాషలో ఇల్లరికి వెళ్ళాడు, అక్కడే ఉండిపోయాడు మా పిల్లోడు అంటారు. పంపించింది మీరే కాదు, ఇంకెవరు వెళ్తారు? భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేసిన హోషేలు ఉంటుంది పని. ఆ రీతిగా వెళ్ళిపోయిన తర్వాత అన్నగారేమో ఎప్పుడు చంపుతాడో తెలియదు, అక్కడికి వెళ్ళక మోసపోయాడు. కూతురు దీనా చెరపట్టబడింది. కొడుకులు షిమ్యోను, లేవి. చాలా భయంకర పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు. సొంత కుమారులు ఆయన్ని మోసం చేశారు. సొంత కుమారులు ప్రేమించినటువంటి రాహేలు కూడా, రాహేలుకి ఇంకా తన కొరకు ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేశాడు. లేయని ఇచ్చిన తర్వాత కాదు, నేను రాహేలు కొరకు కదా, లేయ కొరకు కదంటే సరే ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేస్తానన్నాడు, చేశాడు. ఎన్నో పరిస్థితులు. ఆఖరికి వారు బయలుదేరి వస్తున్న ఎఫ్రాతా మార్గంలో రాహేలు మృతి నొందినట్టుగా మనం చదువుతాం. ఎన్నో పరిస్థితులు, చాలా భయంకరం, చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే దేవుడు తిరిగి ఆయన్ని తనతో చెప్పిన మాట నెరవేర్చుకు తిరిగి బయలుదేరి వస్తున్నాడు. 37 అధ్యాయం వచ్చాడు. 30 అధ్యాయం 35 అధ్యాయం 37 అధ్యాయం 38 అధ్యాయం 39 అధ్యాయం 40 అధ్యాయం 41 అధ్యాయం 42 అధ్యాయం 43 అధ్యాయం 44 అధ్యాయం 45 అధ్యాయం 46 అధ్యాయం 47 అధ్యాయం 48 అధ్యాయం 49 అధ్యాయం 50 అధ్యాయం 51 అధ్యాయం 52 అధ్యాయం 53 అధ్యాయం 54 అధ్యాయం 55 అధ్యాయం 56 అధ్యాయం 57 అధ్యాయం 58 అధ్యాయం 59 అధ్యాయం 60 అధ్యాయం 61 అధ్యాయం 62 అధ్యాయం 63 అధ్యాయం 64 అధ్యాయం 65 అధ్యాయం 66 అధ్యాయం 67 అధ్యాయం 68 అధ్యాయం 69 అధ్యాయం 70 అధ్యాయం 71 అధ్యాయం 72 అధ్యాయం 73 అధ్యాయం 74 అధ్యాయం 75 అధ్యాయం 76 అధ్యాయం 77 అధ్యాయం 78 అధ్యాయం 79 అధ్యాయం 80 అధ్యాయం 81 అధ్యాయం 82 అధ్యాయం 83 అధ్యాయం 84 అధ్యాయం 85 అధ్యాయం 86 అధ్యాయం 87 అధ్యాయం 88 అధ్యాయం 89
లాభాను తన త్రోవ నుండి యాకోబు తన త్రోవను తిరిగి వస్తాడు. 31 అధ్యాయం లాస్ట్ వచనంలో చూస్తే 52 51 వచ్చినది ఉంటుంది 52. చూస్తే తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను. 32:1 యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, ఎప్పుడైతే లాభాను తన త్రోవను వెళ్ళిపోయాడు, ఇప్పుడు దేవదూతలు ఎదుర్కొంటున్న యాకోబుని వస్తూ ఉంటే ఇప్పుడు ఎవరంటే అండి స్వాగతం, దేవుడు తనతో చెప్పే నెరవేర్చే విషయం. అప్పుడు దేవునికి లోపల భయం ఉంది కానీ దేవునికి మహిమను చెల్లిస్తూ 9-10 వచనాలు చదవండి. 32:9-10 అది. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరుగు గుర్తుకొచ్చారు. మీ తాతతో చెప్పుకుంటారు చూసారా, కష్టం వచ్చేటప్పటికి ఏమంటున్నాడండి, నా తండ్రి అయినట్టు అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో నీవు నీ సేవకునికి చేసినటువంటి సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును నేను అపాత్రుడును, నాకు యోగ్యత లేదు. కృతజ్ఞత చెల్లిస్తున్నాడు దేవునికి, నాకు ఎట్టి యోగ్యత లేదు, సమస్తమైనటువంటి సత్యమునకు ఉపకారాలకు నేను అపాత్రుడు, నాకు ఎటువంటి యోగ్యత లేదు అని దేవునికి యాకోబు నివాసం గురించి చెప్తున్నాను. మళ్ళీ అది వేరే టాపిక్లోకి వెళ్తుంది కనుక ఇప్పుడు 47 అధ్యాయము 7-10 వరకు చదవండి. 47 అధ్యాయం ఆదికాండం 10 వరకు చదవండి. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు తండ్రిని అక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత ఫరో దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నాడు. ఇదిగో నా తండ్రి లేకపోతే మా పితరులు. పరిచయం చేసిన తర్వాత యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని? ఫరో యోగక్షేమాలు అడుగుతున్నాడు. మనం కూడా అడుగుతాం కదా, ఎవరన్నా కొత్తగా పరిచయం అయితే మీది ఎక్కడ, మీది ఏ ఊరు, మాది పలానా అంటే మాది కూడా పరిచయం అట్లా చేసుకుంటాం కదా. ఫరోను దీవించిన తర్వాత ఫరో యాకోబు గురించి అడుగుతున్నాడు. చదవమ్మా. నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. 130 సంవత్సరం నేను యాత్ర చేసినటువంటి సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అది అవన్నీ కూడా దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. చాలా కష్టాల నుంచి మనం కూడా ఎవరైనా చెప్పమని చెప్తారు, అసలు ఎటువంటి కష్టాల నుంచి వచ్చారని మనం కూడా చెప్తాం చూడు. ఒక్కొక్కసారి చెప్పమా ఎవరు మనం. సాక్ష్యాలు బాగానే ఉంటాయి, కొన్నిసారి సాక్ష్యాలకి ఎక్కువ తాలింపులు వేస్తూ ఉంటారు. నేను యాత్ర చేసినటువంటి సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను అవన్నీ కూడా దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఐగుప్తు నుంచి వారు కానాను ప్రయాణం చేసింది. ఐగుప్తులు నివసించిన వారు 430 సంవత్సరాలు. యాకోబు జీవితం అంతా తలుసుకుంటే 147. 130 సంవత్సరాలు అన్నీ కూడా ఆయన ఎంతగానో విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, కన్నీళ్లతో దేవుని బతిమాలుకున్నాడు. దేవుడు ఆయన బ్రతుకుని మార్చి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు. అప్పుడు దేవుడు నేను ముఖాముఖి కూర్చొని బ్రతికితిని కాదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టుకున్నాడు. దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసినటువంటి వాడు. మనం చూస్తాం మోషే, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ముఖాముఖి ఎరిగినటువంటి వారు, ముఖాముఖి దేవుడు వారితో మాట్లాడినట్లుగా మనం 130 సంవత్సరాలు అన్నీ కూడా దుఃఖ సహితముగాను చాలా చాలా భయంకరం. అందుకే దేవుని కంట
87వ కీర్తన 2వ వచనం అంటున్నాడు కదా, యాకోబు నివాసములన్నిటికంటే యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు సియోను గుమ్మములంట యెహోవాకు ప్రియములయ్యున్నవి. ఎంతో ప్రియములంట. గుమ్మము, గుమ్మం ఏంటంటే అండి, ఎవరికైనా గుమ్మం ఎందుకు తీసి ఉంచుతారు? ఎవరైనా వస్తున్నారంటే తలుపులు వేసుకుంటారా మీరు? తీస్తారా? వేసుకునిలేనా ఉన్నారు? తీస్తారా? గుమ్మములు, దేవుని గుమ్మాలంటే ఎప్పుడు కూడా తెరిచే ఉంచుతాడంట దేవుడు. ఎవరైనా సరే అక్కడికి రావచ్చు, ఆ లోపలికి ప్రవేశించవచ్చు. దేవుని ప్రేమ అక్కడ మనకు దొరుకుతుంది. దేవుని యొక్క గుమ్మాలు, సియోను గుమ్మలు అంటే ఎప్పుడు కూడా, అందుకే దేవునికి కొరహు కుమారులు దేవుని మందిరము గూర్చి రాసినట్టుగా కీర్తనలో అంతగా వర్ణించినట్టుగా మనం ఎవరిని కూడా చూడలేం. కోరహు కుమారులు దేవుని ఇంటిని గూర్చి 84వ కీర్తన మనకు అందరూ కూడా తెలుసు కదా. యెహోవా నీ బలిపీఠ మీద పిచ్చుకలకు నివాస స్థలము దొరికిన, వాన కోవిలకు గూటి పెట్టుకుని గూటి స్థలము దొరికి, నీ మందిరము నివసించే వారందరూ ధన్యులు. నీ సన్నిధిలో నీ గుడారం ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని వారు దేవుని యొక్క ఆ యొక్క దేవుని గుడారాన్ని గురించి, దేవుని యొక్క మందిరాన్ని గురించి చాలా చక్కగా వర్ణిస్తారు వాళ్ళు. అందుకే యాకోబు నివాసములన్నిటికంటే, యాకోబు నివాసాలన్నీ కూడా దుఃఖకరము, అది పెద్ద, కానీ సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైనవి, దేవుని కంటే చాలా ప్రియమంట. అక్కడ ప్రేమ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నిరీక్షణ దొరుకుతుంది. అవునా కాదా? 15వ కీర్తన కానీ 24వ కీర్తన మనకు అందరూ కూడా తెలుసు కదా. 15వ కీర్తనలో 15వ కీర్తన ఏమంటాడండి? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకీయుడు. ప్రమాణం చేసిన అతడు నష్టము కలిగినను మాట తప్పడు. దేవుని గుడారము, ఆ పరిశుద్ధ పర్వతం మనం ఎక్కి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే అక్కడ ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండాలంటాడు. 24వ కీర్తనలో కూడా 24వ కీర్తన, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? అదే సియోను, యెహోవా పర్వతము నాకు ఎక్కదగిన వాడు ఎవడు? అందుకే దావీదు ప్రార్థన కూడా, తల్లడిల్లగా భూమి దిగంతమును నేను నీకు మొర్రపెట్టు, యెహోవా నన్ను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు నీవు నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తాడు. చదవమ్మా. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. స్వభావం అంటే నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైన హృదయమును. అది మనం ప్రార్థన చేస్తున్నాం కదా, క్లీన్ హ్యాండ్స్ ప్యూర్ హార్ట్. నిర్దోషమైనటువంటి చేతులను శుద్ధమైన హృదయము కలిగినటువంటి వాడే ఆ పర్వతానికి ఎక్కగలడు. అందుకే యాకోబు నివాసములన్నిటికంటే కూడా సియోను గుమ్మములు అంటే దేవునికి ప్రియములైనవి, ఎంతో ప్రియమైనటువంటి, అంటే అక్కడ దేవుని ప్రేమ దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. ఆ గుమ్మాలు ఎప్పుడు కూడా ఇతరులను పిలుస్తూనే ఉంటాయంట.
ఎంత గొప్ప ధన్యత చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి 5 వచనాలు కూడా చదవండి. ప్రకటన మరియు 14 మొదటి 5 వచనాలు. నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆ గొర్రె పిల్ల ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన చూడగా ఆ దర్శనములంట ఆ గొర్రెపిల్ల ఆ, సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఉమ్, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితో పరలోకంలో ఏం జరుగుతుందంటే విస్తారమైనటువంటి జలముల జలములు. జలములు అనగా జనములు. మీరు ప్రకటన 17వ అధ్యాయం 18వ అధ్యాయం మీరు చూస్తుంది. ఆ యొక్క జలములు జనమునకు సాదృశ్యంగా ఉన్నాయంటాడు. విస్తారమైనటువంటి ఆ యొక్క జలముల ధ్వని ఆ, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా పరలోకంలో వింటిని. ఆరాధన దేవుని స్తుతిస్తున్నారంట. విస్తారమైనటువంటి జలముల ధ్వనితోనూ జలముల ధ్వని, గొప్ప ఉరుము ధ్వనితోనూ బూరధ్వని లేకపోతే ఉరుముల ధ్వని, సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ వినిన శబ్దం వాళ్ళు ఎట్లాగంటే ఆరాధన చేస్తూ ఉన్నారట. పరలోకంలో పాడుతున్నారు, వాయిద్యములు వాయిస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. అద్భుతమైన పాట పరలోకంలో అంట. భూలోకంలో ఎవరైతే కొనబడ్డారో వారు పరలోకంలో ఏం చేస్తారంటే అండి, ఆ 144,000 మంది వారు తప్ప ఆ కీర్తన ఎవ్వరు కూడా నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును. అది వారు ఎటువంటి వారు తెలుసండి? స్త్రీ సాంగత్యం వారికి తెలియదు. వారు అపవిత్రులు కారు. వారి నోట ఏ అబద్ధములు లేదు. వారు అనింద్యులు అంటాడు. ఎవరంటండి వారు? అనింద్యులు అంటే ఎటువంటి నిర్దోషమైనటువంటి వారంట. ఆ పరిశుద్ధ పర్వతం మనం ఎక్కాలి. అక్కడ మనం నివసించాలంటే వ్యర్థమైనవి కానీ వ్యర్థమైన వాటి విషయాలు మనం దూరముగా ఉండాలా వద్దా? అది అపవిత్రు పోకూడనటువంటి మార్గం. అది నిషిద్ధమైనది, అక్కడికి ఏమీ వెళ్ళదు. అందుకే యాకోబు నివాసములన్నిటికంటే కూడా సియోను గుమ్మలు దేవునికి ఎంతో, యెహోవాకి ఎంతో ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా తూరు కూషులను చూడుము, వీరు అచట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరిచిననియు సియోను 87 కదా, 87:5 ఏమంటున్నాడండి? ప్రతి జనము జనసంఖ్య ప్రతి జనమును దానిలోనే జన్మించిననియు. అది దేవుని ఎదుటొక గ్రంథం, జీవగ్రంథం అంటాం కదా మనం. జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయి. ప్రతి వారికి కూడా పేర్లు రాయబడ్డాయి లేదా? రాయబడ్డాయి. అది కూడా డౌటేనా? రాయబడ్డాయి. జనసంఖ్య అక్కడ 5వ వచనం చదవము. 87. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచెననియు. దేవుడే దానిని స్థిరపరుస్తాడు. దేవుడే దానిని స్థిరపరుస్తాడు. ఆ పరమ సియోన్ మరలా పరమ కానా, అవునా కదా? ఇక్కడ ఒక కానా ఉంది, పరలోకంలో కూడా
ఒక కణాన్ ఉంది. తెలుసుకోవాలి కదా. నీ కనాను వారసుడన్ నేనరణ్య యాత్రికుడన్ ఆశకీన మేఘపు జాడలు ప్రియ యేసుని చేర నడచెదను వెను చూడకనే సాగెదను వెను చూడకనే సాగెదను. మన పితరులు ఐగుప్తు నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు? కణాన్కి. ఎంతమంది? 6 లక్షల కాల్బల్వం. 6 లక్షల ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది 20 ఏళ్ళు పైబడినటువంటి మిగతా వాళ్ళు లెక్కేస్తే 30 లక్షల మంది వరకు ఉంటారు. లెక్క ఇంటికి వచ్చి 4-5. అప్పుడేమంతా ఒకరిద్దరు కాదు, కుటుంబని ఎంత లేదు. కాబట్టి ఒక్కొక్క ఇంట్లో 10 మంది అన్నా ఉంటారు. 6 ఆరులు 36 లక్షలు. 36 అంట, కరెక్టే కదా. లెక్కేస్తే అన్ని లక్షల ప్రజలు ప్రయాణం చేశారు. చేసి దేవుడు మాట తప్పుపలేదు. వారు సణికి సంహారకుని చేత చంపబడి అరణ్యములో ఆకులు రాలినట్టు రాలిపోయారు. ఆఖరికి కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. నడిపించిన ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తిరిగి ఆయన్ని మరలా యోధాపత్రిలో మనం చూస్తే మోషే శరీరాన్ని గురించి వారు శరీర విషయంలో వచ్చింది. దేవుని దూత యెహోవా నిన్ను గద్దించునుగాక. తర్వాత ఆఖరికి ఆ యాత్రలో అందరూ వెళ్ళిపోయి ఆఖరికి కాలేబు యెహోషువ వాళ్ళిద్దరే, మిగతా వాళ్ళంతా కూడా రాలిపోయారు. ఇది పెద్ద యాత్ర. ఇప్పుడు మనం ఆ పరమ కానాన్ని మనం ఏం చేస్తామంటండి? యాత్ర. అందుకే భూ సంబంధంగా యెరూషలేము వెళ్ళి యోర్దానులో బాప్తీసం వచ్చిన మారు మనసు రాదండి. పేరుకు మాత్రం డబ్బులోని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యెరూషలేము వెళ్ళి యోర్దానులో మునిగొచ్చాం. మా ఫోటోస్ చూడండి, అక్కడ నీళ్లు తీసుకొచ్చాం, అక్కడ ఇసుక చూడండి, మృత సముద్రంలో వాటర్ తీసుకొచ్చి ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడు అది అని నువ్వెన్ని చెప్పినా అది భూ సంబంధంగా తప్పగానే అదేమి పర సంబంధంగా మారు మనసు లేకపోతే నువ్వు యెరూషలేము వెళ్ళి వచ్చిన ఒకటే, నువ్వు కలలో అక్కడ అవన్నీ చూసి వచ్చిన ఎవరికి చెప్పనంటారు చాలామంది. చెప్పబోతే మాని. సర్వోన్నతుడంట 87వ కీర్తన దాన్ని స్థిరపరచననియు దానినే ఆయన స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. జనసంఖ్య వ్రాయించినప్పుడు 122వ కీర్తనలో కూడా అంటాడు ఆయనంట. జనసంఖ్య అంట సింహాసనములు. దావీదు వంశీయుల కంట దేవుడు అంటే అక్కడ సింహాసనం 122వ కీర్తనలు అంటాడు సింహాసనంలో అయినా వేస్తాడంట. దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క చదువు యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. అది దేవుడే దావీదు వంశీయులందరూ కూడా అంటే సింహాసనంలో ఆయన స్థిరపరుస్తాడు, వేస్తాడు. తర్వాత చదువు 87వ కీర్తన. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు వారంట పాటలు పాడుచు రక్షించబడినటువంటి ప్రజలు. యాకోబు నివాసాలన్నీ కూడా అంట అంత దుఃఖకరమే, కానీ రక్షించబడినటువంటి బిడ్డలకంట
వారు ఏం చేస్తారంటే అండి, పాటలు పాడుచు పాటలు పాడుతారు, వాద్యములు వాయించుచు వాయిద్యములు వాయించుచు వాయించుచు, మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. మా ఊటలన్నీ నీయందే ఉన్నవని నీయందే ఉన్నవని వారందరూ. అది దేవుడు విమోచించినటువంటి ప్రజలంట. కీర్తనలు చూడండి, 36వ అధ్యాయం కీర్తనలో 7 నుండి 9 వరకు దావీదు రాసినటువంటి కీర్తన 36వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవుని కృప ఎంతో అమూల్యమైనటువంటిది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మనమందరం కూడా ఆయన రెక్కల నీడను. కోడి తన పిల్లలను ఏ రీతిగా తన రెక్కల కింద భద్రపరుస్తుందో, గ్రద్ద ఏ రీతిగా తన రెక్కలపై తన బిడ్డలనంట కోడేమో కప్పుకుంటుంది, గ్రద్ద ఏం చేస్తుంటండి అల్లాడిస్తుంది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ మందిరపు యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి నొందుచున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏమున్నదంటండి, సంతోషము, సమాధానము, ఆనందము, రక్షణానందం. హల్లెలూయా. దేవుని ప్రజల నోట ఎప్పుడు ఉండాలంటండి, ఆనందగానములు. ఇందాకే పాడారు కదా, నీ భక్తుల నోట, నీ భక్తుల నోట ఆనందగానము నింపును, హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును. నీ భక్తుల నోట చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చు. దేవాని కృప ఎంతో అమూల్యమైనటువంటిది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని యొక్క మందిరపు యొక్క సమృద్ధి, దేవుని సన్నిధిలో ఆరాధన, ప్రార్థన, దేవుని యొక్క వాక్య ధ్యానం మనకు అది ఆహారం, అదే సమృద్ధి. ఆత్మీయ ఆహారం కనబడుతుందండి, కనపడదు. కళ్ళు కనబడే ఆహారం మనకు చాలా ఇష్టం. బాహ్యంగా ప్లేట్లో ముక్కలు కక్కలు ఉంటే తొందరగా దిగుతుంది, చెయ్యి ముందుకెళ్తే 4 బయటకు వస్తుంది. అయిపోయిందా? ఆత్మీయ ఆహారానికి శరీర ఆహారానికి చాలా సాతానుగాడు ఇప్పుడు శరీరాన్ని పోషింపజేస్తాడు, ఆత్మను కుషింపజేస్తాడు. తిని ఎట్లాగా అయిపోయి చూడంటే 3 రోజులు ఒకసారి తినేస్తాడు కడుపు పగిలిలాగా. పిలితే మర్చిపోతారు. ఆయన సెలవు లేకుండా ఒక్క పూట భోజనం చేసి, ప్రసంగి 2:24-25 అంటాడు కదా, ఆయన సెలవు లేక ఒక్క పూట సంతోషించి ఎవరికి సాధ్యం అంటాడు. అది సాధ్యమే కాదు. ఆయన సెలవు లేకుండా నువ్వు తినలేవు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మర్చిపోయి ఇది దేవుడిచ్చింది కదని కళ్ళు మూసుని కనీసం ఆయన మహిమ చేయలేక తినేసామంటే దాని అర్థం ఏంటి? ఆయన మర్చిపోయి నిన్ను నీవు తింటున్నాము. అంతే కదా. భోజనం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే అండి, నీ చేతికి ప్లేట్ వస్తుంది. ప్లేట్ వచ్చినట్టు ఏం చేయాలి, నువ్వు మనసులైనా ప్రభు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం ఆయన ఆమె కనీసం ఆ మాట అన్నాను కదా. కృతజ్ఞత చెల్లించుకొని తినేతే నువ్వు దేవునికి మహిమది కానే కాదు. దావీదు దేవుని స్తుతిస్తూ 36 కీర్తన 7వ వచనం ఏమంటున్నాడండి, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవుని కృప ఎంతో అమూల్యమైనటువంటిది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన రెక్కల నీడనంట. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేయనంటాడు మలాకీలు 4వ అధ్యాయం. ఆయన రెక్కలంట నీడలో నీకు ఆరోగ్యం. ఆయన అప్పుడు
ఆ కృపనిస్తున్నట్టు కొవ్విన దూడల వల్ల వాళ్ళు తెలుసా, కొవ్విన దూడ ఎట్లా గంతులు వేస్తుంది, ఒక్క చోట నిలబడదు, ఇటు వేస్తుంది అడుగు. చూడలేదు మీరు ఎప్పుడన్నాను? లేగ దూడ, బలంగా ఉన్నట్టు బలిష్టంగా ఉన్న దూడ ఒక్క చోట నిలబడుతుందా? 4 కాళ్ళ మీద ఎగురుతూ ఉంటుంది అటు ఇటు. అంటే అంత బలం, అంత సంతోషం. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి, దేవుని యొక్క వాక్యము మన ఆత్మకి ఏంటంటే ఆహారం. అవునా కదండి? దేవుని యొక్క వాక్యము ఆహారం, ఆత్మకు ఆహారం, జీవాహారము నేను అన్నాడు ప్రభు. నన్ను తినువాడు నా మూలముగా జీవించునని ప్రభు సెలవిచ్చాడు. ఆయనే జీవాహారం. గొర్రెలు పోవు ద్వారము నేనే, మార్గము నేనే, సత్యము నేనే, జీవం. నా యొద్దకు వచ్చే వాళ్ళని ఎంత మాత్రము కూడా త్రోసివేయనని ప్రభు సెలవిచ్చాడు. నీ మందిరము సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొక్క ఆనంద ప్రవాహములోనిది దేవుని సన్నిధిలో ఏముంటాయంటండి? సంతోషము, సమాధానం, నిత్య సుఖశాంతులు. నిత్యము పరలోకలు ఏముంటుందంటండి? పరలోకలు ఎప్పుడు కూడా ఇక ఏముండదు అక్కడ. ఆ తండ్రి ఇంట్లో ఏముండదు, దుఃఖం ఇంకేం, అన్నీ అయిపోతుంది. ఇక్కడ బతికినంతకాలం ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత కళ్ళు మూతే ఆ తర్వాత మన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మన నిత్యం కూడా అక్కడ చెప్పండి, పరలోకం ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, పని పాటలు ఏమి చేయకరు. ఒకటే జీవవృక్ష ఫలాన్ని భుజిస్తారు. ఇక ఆ యొక్క జీవజలపు బొగ్గులోనిది వారు త్రాగుతారు. ఇంకా దేవుని స్తుతించడం తప్ప ఇంకా వేరేది. వారి యొక్క కన్నీటి ప్రతి బాష్ప బిందువు అయినా తుడిచివేను. ప్రభువే తన గుడారాన్ని వారి మీద కప్పుతాడు. వారిని కుమార్తెలుగా అయినా నేను వారికి తండ్రిని అయ్యింది, వారు నా కుమార్తెలను అయ్యుందిరని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అది నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగనిచ్చుచున్నావు. కొరహు కుమార్ రాసిన కీర్తన 46వ కీర్తన 4-5 వచనాలు కూడా చదవండి. 46వ కీర్తన. ఒక నది కలదు, ఒక నది కలదు, నది, జీవజలపు నది. అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది తెలుసు కదా? ఆ కాలువలు దేవుని పట్టణమును. 22 అధ్యాయాలు మీరు చూస్తే ప్రకటన లాస్ట్లో 22 అధ్యాయం మొదటి రోజు ఎక్కడి నుంచి అంటే పరలోకపు రాజవీధిలో నుంచి. ఏం చేస్తున్నట్టండి? అది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట నాకు చూపాను. ఇక్కడ చూడండి, కోరహు కుమార్ రాసినటువంటి కీర్తన 46 కీర్తన 4-5 వచనాలు. ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, ఆ పట్టణములో ఉన్నాడు. దానికి చలనము లేదు. అంటే అది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. నూట 28వ కీర్తనలో కూడా అంటాడు కదా, ఆయన సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు ఆ పట్టణమందు ఉన్నాడు, దానికి చలనము లేదు. 46:4-5 కదా. అరుణోదయము దేవుడు అంటే అరుణోదయం లేచి దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చలనము లేని పట్టణమందు
వసించువాడా నిత్య నివాసి, సియోనులో నుండి మము దీవించిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి స్తోత్రములు. ఎన్నెన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి స్తోత్రములు. దేవుడంట ఆ పట్టణాన్నంట అరుణోదయం లేచి దానికి సహాయము చేయుచున్నాడు. ఆ పట్టణానికి ఏమాత్రము కూడా చలనము అనేది లేదు. అది నూతన యెరూషలేము. ప్రకటన 21:2 అంటాడు. ఆ దర్శనంలో చూస్తే ప్రకటన 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను నూతన యెరూషలేము. ఇప్పుడు మనం చూసేదంతా కూడా పాత యెరూషలేము. మన కళ్ళ ముందే చూస్తున్న పేర్లు మారిపోతున్నాయి. ఇది వరకు ఇప్పుడు చెన్నై, అంతకుముందు మద్రాసుకు ముందు మర్చిపోయారు కొద్దిమందికి తెలుసు చెన్నపట్నం అని. తమిళనాడు చెన్నపట్నం, బొంబాయి, హైదరాబాదు, ఇదివరకు ఏపీ, ఇప్పుడు టీఎస్ఏపీ అండి. ఇప్పుడు టీజీ మొన్న మారిందిరే కదా, టీజీ మారట్లేదా? ఆ దర్శనంలో ఏం చూస్తానంటే అండి 21:2 ప్రకటన నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి, తన భర్త కొరకు అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె వలె. పెళ్ళి అవుతుంది అనుకోండి ఈ ఇంట్లో. నేను పెళ్ళి ఇంకా నెల ఉందనగా నల్లగా ఉన్న వాళ్ళని ఏమేమి బయట దొరుకుతాయి అన్నీ తీసుకొచ్చి తోమి రాగినానం తోముతారు చూడు. ఇత్తడి బిందులు తోముతారు తెలుసా, చింతపండు వేసి. పీతాంబరమా ఏదో ఆంబరంలా ఆ రాగి బింది వాడి నల్లగా అయిపోయింది అనుకో. దాని ముఖం చూసి ఒకరోజు దాన్ని ఏం చేస్తారండి, పీతాంబరం తీసుకొచ్చి అప్పుడు కనుక తెల్లగొత్తి బయట పెడతారు. అయ్యి భలే ఉంది మీదంటే తోమం. అలంకరణ తన యొక్క భర్త కొరకు సంఘము కూడా, ఆ వరిని కొరకు వధువు సంఘము కూడా సిద్ధపరచబడాలి. మనం ఎందుకు సిద్ధపరచబడుతున్నాం? మందిరంలోకి వచ్చి వారానికి 3 సార్లు కూర్చొని సరదాగా వచ్చి ఇక్కడ టైంపాస్ చేసి వెళ్తున్నారా? ఎందుకు వస్తున్నాం? మనం సిద్ధపరచుకుంటాం. సిద్ధపడుమో సంగమా పాడారు కదా ఇందాక. నూనె లేకపోతే నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధ అభిషేకం. అది లేకపోతే మధ్యరాత్రి పెండ్లి కుమారుడు వస్తే అప్పుడు ఉలుక్కుపడి బైబిల్ లేదు, స్తోత్రం నూనె లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం భక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అప్పుడు వచ్చి మీరే నా కొరకు ప్రార్థన చేయండి అంటే కుదరదు. అక్కడ మా దగ్గర కూడా ఇది మీకు మాకు చదువు పోయి అమ్మివాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అంట. అప్పుడు ఎవడమ్ముతాడు? ఉండగా దాన్ని సిద్ధపరచుకోవడం చేత కదా. అంతా అయిపోయిన తర్వాత బలం ఉండగా, వినలేదా మీరు పాట? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు, బలమంతా పోయాక నన్ను ఎవరో నడిపిస్తే స్తోత్రం. ఎందుకు? అన్నీ ఉన్నప్పుడే ఆ భయం తెచ్చుకొని నీ యొక్క
యవ్వన కాలపు బలాన్ని, ఆ శక్తిని దేవుని కొరకు నువ్వు ఉపయోగిస్తే నువ్వు వృద్ధుడైపోయిన తర్వాత దేవుడు ఎంత కృపిస్తాడో నీకు అప్పుడు అర్థమవుతుంది. అంత అయిపోయి ఇద్దాం అనుకున్నాం ప్రభు, నాకు ధనం ఉన్నంత వరకు నువ్వు కనపడలేదు ప్రభు, ధనం అంతా అయిపోయాక నువ్వు కనపడ్డావు అంటాడు. విన్నారు కదా, నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు చేవకు, ధనమంతా పోయా ఇప్పుడు ఇవ్వాలని ఉందంట. ఏం అర్పణ, ఏమి సమర్పణది? నువ్వు ఉన్నప్పుడే నాది కాదు నాయనా, ఇది నీది. ఆత్మ సంబంధ ధనం మనకు వద్దు, శరీర సంబంధ ధనం మనకే వద్దు. ప్రపంచంలో చాలా ధనికులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు దేవుని నమ్మరు. బిల్ గేట్స్ దేవుని నమ్ముతాడా? డబ్బున్న ధనవంతులంతా ప్రపంచాన్ని వెళ్తున్నారు కదా, వాళ్ళకి దేవుడి మీద ఏమీ చూడగంట ఏమున్నదంటే అండి 21:2 ప్రకటన. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె తన సిద్ధపడి, భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె దేవుని యొద్ద నుంచి, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. పెండ్లి కుమార్తె ఏం చేయాలంటండి? ఏ రీతిగా తన వివాహం కొరకు తను సిద్ధపరచుకుంటాదో. వివాహమై ప్రతి ఇంట్లో కూడా ఇప్పటి నుంచే సిద్ధపాటు ఏం చేస్తారండి పెళ్ళికి? ఆ పెళ్ళి కదా రేపు వెళ్ళొచ్చు అనుకుంటారు. ఇప్పటి నుంచి ఏమేమి కావాలో సిద్ధపడతారు. ఏమేమి సిద్ధపరచుకుంటారు? బట్టలు ఒకటేనా? ఈ గిన్నె ఆమెకి, ఈ కొండ ఆమెకి, ఇది ఆమెకి. చెప్పండి, మీరు ఎరిమేలో చదవలేదా? వడ్డానము కన్యక తన వడ్డానమును మరచును. వడ్డానమా? ఆభరణములను మర్చిన పెండ్లి కుమార్తె తనక కన్యక తన ఆభరణములు మర్చి కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున. ఏమి మర్చిపోరంట. అట్లా అర్థాలు వేరులే. బైబిల్లో కూడా మనం ప్రధానాలు చూస్తాం కదా. మొట్టమొదటి ప్రధానం ఎక్కడ జరిగింది చెప్పండి? ఇంతకాలం నుంచి అన్నీ చూస్తూనే ఉంటారు, చూసి మర్చిపోతారు. సగమే చెప్తున్నారు. పెళ్ళికొడుకు లేడు కదా అక్కడ, ప్రధానమైతే ఉన్నాడు అక్కడ. అద్దరు కూర్చోబెట్టారేంటి? ఎలియాజరు వెళ్ళాడు, ఈ తీసుకెళ్తాను నా యజమానుడికి ఎవరో ఆ ముందు నాకు ఏదన్నా నేను అడిగింది సహాయం చేస్తే ఆమె నా యజమానుడికి కోడలు అవుతాను అనుకుని వెళ్ళేటప్పుడు పాపం నీళ్ళు అడిగితే 10 గంటలకి నీళ్ళు చేది పోసి మనం సొంబేమో లోపలికి వెళ్తే ఎత్త ఉండని కనపడరు. ఎన్ని ఒంట్ల కంటే అండి? 10 ఒంట్ల కంటే నీళ్ళు. ఒంటి ఎన్ని లీటర్లు తాగుతుంది? తెలుసా మీకు? ఓ 10 బిందెలన్నా తాగుతుందేమో. ఏమ్మా అమ్మా 10 బిందెలన్నా తాగుతుంది ఉంటే. మనకే జానడ పొట్టకి లీటర్ నీళ్ళు సరిపోవు. 10 ఒంట్లకి నీళ్ళు చేదు పోసిందంట. ఆ తర్వాత చేసినందుకు ముక్కు కమ్మే, చేతికి బంగారు కడియలంట. పొందుకోగలిగిందంట. అంటే పెండ్లి కొడుకు లేని వివాహం అది. అద్భుతం కదా. వస్తున్నామా లేదా? పెండ్లి కొడుకు రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె అంట నూతనమైన యెరూషలేము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని.
అది నూతనమైనటువంటి యెరూషలేము. అందుకే 2 అర్థాలు మనం మొదట్లోనే మనం చెప్పుకున్నాం. ఒకటి, మానవ హస్తముల చేత కట్టబడినటువంటి పాత యెరూషలేము. యెరూషలేము ఎన్నిసార్లు కూల్చివేయబడింది? అందుకే ప్రభు వచ్చానంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో కట్టేతనంటే అక్కడ కోపం వచ్చేసింది. నీకు నిండా 56 సంవత్సరాలే, మా పితరులు దీన్ని 46 సంవత్సరాలు కట్టారు, నువ్వు వచ్చి నేను అది కాదు, నేను శరీరం అనే దేవాలయం అంటాడు ప్రభు. ఈ పాత యెరూషలేము అనేది మానవ హస్తముల చేత మీరు చూస్తే కనుక 17:24 అపోస్తుల కార్యాలు 7:49 అక్కడ కూడా మీరు చూస్తే, నా నిమిత్తము మీరు కట్టనించిన ఉద్దేశించము ఆలయము ఏపాటు అవన్నీ కూడా నా విశ్రమ స్థానం ఏదంటాడు ప్రభు. నూతనమైన యెరూషలేము కొరకు మనం అందరూ కూడా సిద్ధపరచబడుతున్నాం. ఇప్పుడు 2 అంచెజనాలు కట్టబడుతున్నాయి. ఒకటి బబులోను త్వరగా కట్టబడుతుంది. అర్థమైందండి? బబులోన్ అంటే చెప్పండి, బబులోన్ అంటే చెప్పండి. అంతా లోక సంబంధమైనది, అంతా లోకం, ఇంకేముండదు అక్కడ. అంతా కూడా మామూలుగా కాదు, అది పెద్ద వర్తకము, అది పెద్ద వ్యాపారం అంటాడు. 17-18 అధ్యాయాలు మనం చూస్తే ప్రకటనలు దాన్ని విడిచి రమ్మంటాడు. నూతన యెరూషలేము కొరకు తన భర్త కొరకు ఏ రీతిగా అలంకరించబడి ఉన్నదో ఆ రీతిగంట మనం కూడా సిద్ధపరుచుకొని ప్రభువుని ఎదుర్కోవడానికి మనం ఏంటంటే సిద్ధముగా ఉండాలి. వారందరూ ఏం చేస్తారంటండి, 87 వచ్చినమ్మా కీర్తన మనం చదువుకున్నట్టుగా, వారందరూ ఏం చేస్తారంటండి, మా పాటలు పాడుచు వాద్యములు వాయించుచు, వారంట పాటలు పాడతారు, వాద్యములు వాయించుచు. అందుకే ఆడపిల్లలు నేర్చుకోవాలి. అబ్బో ఇది మగపిల్లలు కొడతారు మేమని కాదు, అందరూ కూడా కంజరి నేర్చుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి, డ్రమ్స్ కొడతాం కూడా నేర్చుకోవాలి. వద్దా? డ్రమ్ కొడుతున్నట్టు కొందరికి సిగ్గు అంట. అదేంటి, ఒకసారి ఎప్సివా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది మన చర్చికి, ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం వచ్చేటడికి చూసింది, అటు ఇటు క్రొత్త పిల్ల కదా, సరే సర్వీస్కి రమ్మంటే వచ్చింది. వచ్చి ఎస్తేరికి అంతకుముందు పేరేంటి, ఏంటా సరస్వతి డమాడమా కొడుతుందండి. ఎవరబ్బా సరస్వతి అంటే ఎస్తేరు డ్రమ్స్ కొడుతుంది. ఏంటా సరస్వతి, సత్యజ్ఞాన స్కూల్లో చదువుకుందంటే ఆ అమ్మాయి అప్పుడేమో. ఎస్తేరు తెలుసంట, ఏంటి మీ చర్చిలో సరస్వతి డమాడమా కొడుతుందా ఈ అడ్డోలా లేదంటే. ఎవరబ్బా సరస్వతి అంటే చెప్పండి, కొన్ని పేర్లు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలంట, విమోచించబడినటువంటి ప్రజలు, దేవుని ప్రజలు సియోను గుమ్మలో ప్రవేశించేవారు ఏం చేస్తారంటండి, 47 ఏళ్ళు అంటున్నాడు. ఏమంటున్నాడు, పాటలు పాడుచు, వారు పాటలు పాడుచు వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీ నీయందే ఊటలన్నీ, ఆ ఊట జీవజలపు నది, అది ఏ రీతిగా ఉబ్బుగుచ్చు ఉండదు, ఎవరికి తెలియదు, నేటికి నది. అందుకే ఎవడైనను దప్పిగొనిన ఎడల 7:37-39 వరకు యోహాను సువార్త, ఎవడైనను దప్పిగొని వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను లేఖనము చెప్పినట్టు ఎవడు నా యందు విశ్వాస వాని యొక్క కడుపులో నుంచి జీవజల నదులు. అర్థం చేసుకోవాలి, నా కడుపు చిన్నదే కదా, ఆత్మీయంగా అర్థం చేయాలి. నీ కడుపులోంచి ఏమి రావాలంటే అండి జీవజల నదులు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, నీ హృదయంలో జీవజల నదులు బయలుదేరి పొర్లి ప్రవహించును అంటాడు సామెతల్లో. వారందరూ విమోచించబడినటువంటి సియోను గుమ్మములు దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వంట. అక్కడ సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. పాడాలి, దేవుని స్తుతించాలనిపించదు.
అంతే కదా. ఆకాశ పక్షుల గురించి మొన్న ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం 6:24 మత్తయిలో ఏమంటండి, ఆకాశ పక్షుల్ని చూడుడి అవి 26 అంటాడు, 26 అంటాడు, చూడుడి అవి విత్తవు కోయవు, కొట్లలో వాటికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎవరు దానికి ఏటీఎంలో వేయరు, కష్టపడవు. అవి ఎంత తెలుసా, పక్షులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మొన్న ఒక చోట ఒక మాట విన్నాను నేను, పిల్లలు పెద్దవాడు అయిన తర్వాత పెద్దల్ని నిర్లక్ష్యం చేస్తే వారు పోషకులు చాలామంది ఏం చేస్తారంటే అండి, పక్కన పెడతారంట. అయ్యే పక్షులు అయితేనంట వృద్ధాప్యానికి వచ్చినంట పిల్లలు వెళ్ళి తీసుకొచ్చి తల్లికి, వాటి విశ్వాసం చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనగా. మనమైతే విత్తుతాం తినేతాం, కోట్లలో కూర్చుకుంటాం. కూర్చుకోవడం సరిపోతే ఇంకా విప్పి పెద్ద ఇంకొద్దు అని చెప్తే బాగోదు. దేవుని ప్రజలు విమోచించబడినటువంటి వారంట పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ అందుకే అమెరికాడు ఎక్కడికి వెళ్ళి కంజరు ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది గిటారు. మనకే బైబిల్ తేటం ఇంకొకరు తీసుకురండి, మేము వెళ్ళిపోతున్నాం. నీ బైబిల్ ఇంకొకరు మొయ్యాలా? పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. మా ఊటలన్నీ అది ప్రవాహం, ఆనంద ప్రవాహం, జీవజల నది. ఆ రీతిగా వారు దేవుని స్తుతిస్తారంట. 126 కీర్తన చూడండి, 126 కీర్తన మొదటి 3 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. మన నోటి నిండా ఏముండాలంటే అండి, నవ్వండి. కొంత నవ్వరు, మూతు. ఎందుకు అలాగా? సరే, ఏదో దుఃఖంలో ఉన్నప్పుడు అంటే తప్పదు, అది ఎవరైనా మానవ స్వభావం. కష్టంలో ఉన్నారు పాపం అనుకోవచ్చు. ఇంకెప్పుడు చూసినా ఒకటేనండి మూతు, చింతపండు తిన్న కోతిలేగా. సియోనుకు తిరిగి వచ్చినటువంటి వారంట ఎట్లా ఉన్నారంటండి, మన నోటి నిండా నవ్వుండెను. కల కనిన వారి వలి మనం ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండెను. నోటి నిండా ఏముండాలంటండి, అందుకే చిన్నపిల్లలు పళ్ళు లేకపోతే నవ్వున చాలా అందంగా కనపడతారు. మన నవ్వులో చాలా రకాలు కనపడతాయి. అది ఎక్కిరించడానికి నవ్వారా, హృదయపూర్వక నవ్వారో తెలీదు, మొత్తం మీద నవ్వుతారు. పొద్దుట ఒక వాక్యం చదివి ఇంట్లో చూపించాను తనకు వచ్చేటప్పుడు. బైబిల్లో తమ నాలుకల కంటే కత్తికి పదును పెట్టినట్టు పెడతారంట రోజు. దానికి అదే పని అంటే నాలుగుకి కత్తి నూరతారు, చూసారా? దేనికైనా ఉపయోగించుకొని. అందుకే చాలామంది అది నాలుక పూర్తి చేయండి, తెలుసు కదా మనకు డాష్లు పూర్తి చేయటం. లేకపోతే నోరా, దాన్నే ఆర్ఆర్కే మూర్తి గారు చాలామందికి ప్రియ శ్రోతలారా నోటి విరోచనాలు చాలా జాగ్రత్త అంటాడు ఆయన. విరోచనం ఎటు వెళ్తుంది? అది తప్పు కాదు, అది నవ్వటానికి కాదు చెప్పింది. గొప్ప దైవజనుడు ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు. అంటే మాటలు కాదు, ఆయన అన్నీ చూసి ప్రభువుని ఎరిగి దేవుని పిచ్చోడిని అంటాడు ఆయన. నోటి విరోచనాలు ఉంటే చాలా జాగ్రత్త. అంటే అర్థం, విరోచనం వెళ్ళే మార్గం వేరు, నోటి ఉంటే వెళ్ళే మాటలు వేరు. మనము కలకని వారి వలె మనము మన నోటి నిండా నవ్వుండెను. నోటి నిండా ఏముండాలంటండి, నవ్వు. దానే రక్షణానందం అంటారు.
ఆ. మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. ఇందాక కూడా పాడారు కదా 132 కీర్తన నుంచి, నీ భక్తుల నోట ఆనంద గానం, దేవుని స్తుతించుట, అది ఎంతో మంచిది. 34 కీర్తన మనం చదువుకున్నాం కదా, నేను యెహోవాను ఎల్లప్పుడూ సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తన నా నోటన నిత్యము దేవుని స్తుతించాలి. కష్టం వచ్చినా స్తుతించాలి, నష్టం వచ్చినా స్తుతించాలి, అంతే కదా. అగ్ని 7 అంతలు చేసినా స్తుతించాలి, వాళ్ళు భయపడలేదు. దేవునే స్తుతించారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అగ్ని అంతా కూడా దేవుడు వచ్చి చల్లార్చేశాడు, వాళ్ళకి ఏ హాని జరగకుండా బయటికి తీశాడు. విమోచించబడిన వారి నోట ఏంటంటే ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా, అప్పుడు వారు ఏమంటారంటే వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ యెహోవా వీరికి గొప్ప కార్యం. కొందరు చూస్తారు, నీకు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మొన్న ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా అని. కానీ నువ్వు ఎలా ఉండాలంటే ఆ వచ్చినోడికి ధైర్యం చెప్పేలాగా ఉండాలి. ఆ ఉన్నవాడు వచ్చి కింద పడినట్టు ఉండకూడదు. ఏముండాలంటే అండి, మనమే ధైర్యం. ఆ రక్షణానందం. అబ్రహామును మనం చూస్తాం కదా, అబ్రహాం ఆదికాండం 18 అధ్యాయాలు మనం చూస్తాం కదా. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చినప్పుడు 99 ఏండ్లుడు. ఎంతండి? 99 ఏండ్ల వాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు సరిగా నడు. అంటే పరిస్థితి కొంచెం అటు ఇటు ఉన్నది, నువ్వు నిందారహితముగా నీవు నా ఎదుట నడు, నేను నేను దీవిస్తాను. ఆయన తప్పుపోడు ఎప్పుడు కూడా, మనం తప్పుపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట తప్పనటువంటి వాడు. 112:12 చదువు, యెహోవా మాట తప్పనివాడు. ఆ వయసులో కూడా అబ్రహాం అంటే దేవుని సన్నిధిలో పరిగెత్తాడంట, ఆతిథ్యం ఇచ్చుట కొరకంట పరిగెత్తి దేవుని కొరకు, నా ప్రభులారా నన్ను విరిచి మీరు దాటి వెళ్ళదు, కొంచెం నీళ్ళు తెస్తాను, కొంచెము పిండి తీసుకొస్తాను, భోజనం చేసి అలసట తీర్చుకోవడానికి బ్రతిమాలుకున్నాడంట. విమోచించబడిన వారి ప్రజల నోటి నుండి ఏముంటుందంటండి, నవ్వు, ఆనంద గానము, ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు మన కొరకు ఆయన గొప్ప కార్యములు. నీకు నష్టం వచ్చిందా, ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఎంత మొండితనం అండి, స్తుతించాలి. నా కాళ్ళు ఇరిగింది, దేవుణ్ణి స్తుతించాలి అనండి అమ్మ, తప్పేముంది? దేవుణ్ణి స్తుతించాలి. అలా ఇరగకూడదు కాదు, దేవుని పిల్లగా అనొద్దు. దేవుడు ఏదో మేలు కొరకు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. ఆయన ఇప్పుడు కూడా ఎవరికి హృదయపూర్వకంగా ఆయన ఎవరికి కూడా ఆయన కీడు చేయడు. సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవము అంటాడు యోబు గ్రంథంలో. దేవుడు అన్యాయము, సర్వశక్తుడు ఆయన అన్యాయమైన చేయడు. దేవుడు నాకు అన్యాయం చేశాడని అన్యజనులు అనుకుంటారు, దేవుని బిడ్డలు అనకూడదు. అన్యజనులు ఏమనుకుంటారో తెలుసా? అయ్యో ఆ దేవుడు ఇదంతా చేసి వెళ్ళిపోయి ఈ మీద దేవుని చేసినట్టు. అప్పుడప్పుడు కొంచెం బాధపడిన వాళ్ళు మనం చూస్తాడు, వెళ్తే ఆ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈడ కూడా వచ్చిన తక్కువ, నీకు దేవుడు ఎంత అన్యాయం చేశాడు బిడ్డా అంటాడు, అదేం గొల్లు అంటాడు. దేవుడు ఇప్పుడు కూడా చేయడు, అన్యాయం చేస్తాడా? ఆయన నోట ఏ కపటము కూడా లేదు. అన్ని జనులు అనుకుంటారంట దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు మనము అందుకే మనము ఆనందభరితులమైతిమి, సంతోషభరితులమైతిమి. అందుకే దేవుడంట ఆయన యొక్క వనంలోనికి వచ్చినప్పుడంట ప్రతి పుష్పమును ఆయన పరమగీతం మీరు చదువుకోండి బాగా. ఆ తోటలోనికి వెళ్ళినప్పుడంట పుష్పములన్నీ చూస్తా, అంటే నీ ఒక పుష్పము పరిమళ పుష్పస్థానమునకు పోయింది. ఏమమ్మా వాక్యం ఆనందించడం కూడా రావట్లేదా? ఒక తోటమాలు ఉన్నటువంటి తోట వేస్తాడు, రకరకాలటువంటి చెట్లు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి తోటలో. తోటమాలి వెళ్ళి అలా చూసి అలాగ వచ్చేస్తాడా?
రారు. ఏ పుష్పం ఏ రీతిగా పరిమళి పుష్పించిందో మొగ్గలేసిందో చూసి తోటమాలి ఏం చేస్తాడో, లేక అటు ఇటు సరిగా ఉన్నదనుకోండి, అది నాకులేక ఇలాగ అయిపోయింది అనుకోండి, దాన్ని సరి చేస్తారు. దీపస్తంభం దగ్గర దీపం వెలుగుతూ ఉంటుంది అనుకోండి, ఒత్తిని కట్ చేయాలి. దాన్ని 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 ఏం చేస్తాడు యాజకుడు, దాన్ని ఆ దీప ఒత్తిని కత్తరిస్తారు. మసక బారిపోయినప్పుడు ఏం చేస్తాడో కత్తరిస్తారు. కత్తిరిస్తే అది బాగోదు, లేకపోతే అలాగే ఉన్నదానికి అది ఏమైపోద్ది, పొగ. అది ఇలాగెళ్దా లైటు ఇలాగ ఇటు తుస్ తుస్, తెలుసా మీకు అది ఎలా ఉంటుందో? దాన్ని ఏం చేయాలంటే అండి, కత్తరించాలి. లేవికాండం బాగా చదువుకోండి, దాన్ని కత్తరించాలి. యాజకుడు దీపాన్ని ఏం చేయాలంటే అండి, సరిగా ఉందలేదు దాన్ని ప్రతిదినం అంటే దాన్ని కత్తరించాలి. అంటే అర్థం ఏంటి? సరి చేయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం పనికిరాని ప్రతి తీగనైనా పెరికి వేయండి. అంటే నీకు నాకు బాధ కలగవచ్చు, కొన్ని మాటలు దేవుని వాక్యం తగిలితే కష్టమే, కానీ దాన్ని దేవుడు కత్తిరిత్తడం అర్థం చేసుకోవాలి. తోటమాలి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అండి, పుష్పాలు ఎట్లాగైనా చూసుకుంటాడంట, ఆస్వాదిస్తాకు వస్తాడు. దేవునికి మనం ఫలించకపోతే, దేవునికి మనం పరిమళ వాసన వల్ల మనం ఉండకపోతే, నిన్ను బట్టి దేవుడు హర్షించాలి. నీ అందలి ఆనందము చేత ఆయన ఏం చేయాలంటే అండి, ఆయన హర్షించాలి. మనము ఆనందభరితులమైతమని అన్యజనులు ఏమనుకుంటారంటే అండి, వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని చెప్పుకుంటారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. అది అందుకే మన నోటి నుండి ఎప్పుడు కూడా నవ్వు ఉండాలి వద్దా? చాలా సీరియస్ దీపిక నాయకం, నవ్వాలో వద్దా అన్నట్టు. నవ్వు పర్వాలేదు, ఏం కాదు. మన నోటి నిండా ఆనందగానం ఉండాలంట. మా ఓటలన్నీ మీ అందే ఉన్నవని వారందరూ పాడతారు కదా, సియోను పాటలు కాదు, సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము ప్రియ సంఘమా. మనం ఇటువంటి పాడరు, రాజ్ ప్రకాష్ కొత్త తీసుకొద్ది అవి పాడతారు వీళ్ళు. యేసే మన విమోచన హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రారాజు హల్లెలూయా హల్లెలూయా, యేసే మన రక్షణ హల్లెలూయా హల్లెలూయా, యేసే మన సమాధానం హల్లెలూయా ఆమేన్. మా ఉన్నదా ఊటలన్నీయు నీ అందే ఉన్నవని పాటలు పాడుచు, యేసే మన విమోచన. బ్రదర్స్ ఎవరు పాడతలే, హల్లెలూయా. కాబట్టి విమోచించబడినటువంటి ప్రజలంట పాటలు పాడచ్చు, వాయిద్యములు వాయించచ్చు, మా ఓటలన్నీ నీయందే ఉన్నవని అంటే దేవుని వారు ఏం చేస్తారంటండి, స్తుతిస్తారు, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తారు. వారి నోటి నుండి ఏముంటుందంటే అండి, నవ్వు ఆనందం. పాట పాడేవాడని ఏరుతారా? ఎవరు ఏడవరు. ఎప్పుడు కూడా ఆ రక్షణ ఆనందం లోపల నుంచి ఏంటంటే అండి, పేరు పెట్టుకుంటే కాదు, ఆనందమ్మ, ఆనందరాజు, సువార్తమ్మ, లోపల నుంచి ఏం రావాలంటే ఆ రక్షణానందం. మన నోటి నిండా నవ్వు ఉండాలి. హల్లెలూయా. విమోచించబడిన ప్రజలు
సియోనుకు తిరిగి వచ్చినప్పుడంట అన్ని జనులు చెప్పి వారి దేవుడు వారి పట్ల ఎంత గొప్ప కార్యములు చేసి చెప్పలేదు. రాహాబు అనే వేశ్య, అయ్యో మేము కాదు, మా దేవతలు కాదు నాయనా, మీ దేవుడు చేసిన కార్యములు వినగా మా హృదయములు ఆయన ముందర ఎవరో నిలవగలరు, ఆయన గురించి చేసిన అద్భుతాలు అంటే మా గుండెలు కరిగిపోయినాయి, కొట్టేసుకున్నారంట. అమ్మో బాబోయ్, వీరు దేవుడు వీరి కొరకు ఎంత. ఆ దేవుని ఎదుట ఎవరు విశ్వాసముడు రాహాబు అని వేసి తన ఇంటి వారందరూ రక్షించుకుంది. యెషయా గ్రంథము ఇంకా ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. యెషయా గ్రంథము 35:10. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును. ఏముంటుందంటండి? నిత్యానందముండును. అది నీ ముఖం ఎంగితే చెప్పేయచ్చు నువ్వు ఎట్లా ఉన్నావు అనేది. నీ భక్తిలో నీ యొక్క పరిమాణం ఎంతో చెప్పొచ్చు. అంటే ఏదో చూసేదో ఏదో హిప్నటిజం కాదు. ఫేస్ రీడింగ్. నీ భక్తి ఎట్లా ఉన్నావు అనేది నిన్ను చూస్తే తెలుసు. కొందరు భక్తిని చూసి మనకు ధైర్యం వస్తుంది, కొందరు ఉన్న భక్తి ఊడిపోతుంది. అర్థమైందా? అవునా కదండి? ఆ దినాల్లో అపోస్తలులు పేతురు నీడబడితే చెప్పండి, స్వస్థత పొందుకునే నీడ, వారు నీడ పడితే వాళ్ళ అభిషేకం మీరు చూసారా? భయం అవుతుంది. వాక్యాలు చదివి ఓ చదివేతో కరెక్టే. వారు నీడ పడితే, నీడ పడాలని చెప్పి ప్రజలు స్వస్థపరచ తీసుకొచ్చారంటే రోగుల్ని. వారు నీడ పడితే వాళ్ళు ఎంత అభిషేకం కలిగిన వాళ్ళండి. వారి యొక్క తలల మీద 35:10 నిత్యానందము ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. అందుకే ఆరాధన మొత్తగా ఎందుకు చేసుకుంటామంటే ఎక్కడికి వెళ్ళినా, అది చనిపోయినా పెళ్ళైనా చావైనా మొట్టమొదటిగా ఆరాధన ఎందుకు చేస్తామండి? దేవుని సన్నిధిని మనం సిద్ధపరచుకున్నాడు. ఆరాధనకు ఆయన ఒక్కడే యోగ్యుడు. స్తుతి యాగము అర్పించేవాడు దేవుని మహిమపరుచు. మనం దేవునికి మహిమనిచ్చిన దేవుడు అక్కడ దిగొస్తే మిగతా కార్యక్రమం ఆయనే చూస్తాడు. అర్థమైందండి? అందుకే చావులోను పెళ్ళిలోను, అది గృహప్రవేశం కానీ ఏది జరిగినా మొట్టమొదటికి ఏం చేస్తాం మనం? దేవునికి ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేవుని స్తుతి చెల్లించాలి మొట్టమొదటిగా, ఆ తర్వాత మిగతా కార్యక్రమం. హల్లెలూయా. అందుకే విమోచించబడిన ప్రజలంట వారి తలల మీద ఇప్పుడు కూడా నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖమును నిట్టూర్పు అప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి ఏమైపోతాయంటండి? ఎవరైనా బాధతోటి వస్తారు, లేకపోతే సమస్యలతో వస్తారు. ఆరాధన జరిగినట్టు దేవుడు ఏం చేస్తాడంటే అండి, వారిని దేవుని సన్నిధి చేత వారిని ఆదరిస్తాడు. అదంతా వాళ్ళు ఏమైపోతారంటే అండి, మర్చిపోతారు. సిద్ధపరిచేస్తాడు దేవుడు. అందుకే దేవుణ్ణి స్తుతించటం, మనం స్తుతి చేయుట మంచిది, స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అంటాడు. మనం సిద్ధపరచుకుందాం. అంత్యదినాలు మీకా 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఒక్కనొక్క దినాన్నంట ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. పొలరిలెత్తుకొత్తారు ఒక దినాన్న దేవాలయాలకి. అది ఏ దేవాలయమైనా కానీ ప్రజలు వేస్తారంట. ఎట్లా వస్తారంటే అండి, వరద వచ్చినట్టు. అంతేనా? ప్రవాహం వచ్చిన జనులంట
దానిలోనికి ఒత్తురు. ఆ, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి ఆ. సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. ఆ. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అది మనము ప్రవాహం వచ్చినట్టంట. అన్యజనులు దేవుని మందిరాలకి వెతుక్కుంటూ వస్తారు. ఆమేన్. ప్రార్థన చేయటం మన పని. నీవే కాదు, నేను భూలోకంలో ఎవరైనా మా సంఘమే ప్రార్థన చేస్తారు, మా మినిస్ట్రీ దేశం కొరకు అందరూ చేస్తారు. అర్థమైందండి కదా? దేవుడు ఆలకిస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. తన మహిమను దేవుడు ఎవరికి ఇవ్వడు. మనం అందరం కలిసి దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. ఆయన మహిమను మనం దొంగిలించకూడదు. నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ కలగాలి అంత్య దినములలో. ఈ మాట కూడా చదువుని ప్రార్థన చేసుకుందాం. యెషయా 2:2-3 వచనాలు. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ప్రవాహము వచ్చినట్టు అక్కడ కూడా మనం చూసాం కదా. మీకా 2-4 ప్రవాహము వచ్చినట్లు ప్రవాహం వచ్చినట్టు అట్టి రోజులు ప్రభు మన అందరికీ దయచేయాలి. దేవుని సంఘానికి, అది ఏ సంఘమైనప్పటికీ కూడా ప్రజలందరూ రక్షించబడాలి. దేవుని యొక్క అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. వాక్య నెరవేర్పు త్వరలో జరగబోతున్నది. ఎప్పుడైనా కావచ్చు. చూస్తున్నాక నేడు ఇజ్రాయెల్ దేశ పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. అన్ని దేశాలు చుట్టూ శత్రువులు అయిపోయారు. అందుకే యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన, ఇశ్రాయేల్ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ముందుగానే దేవుని హృదయాంశుడు దావీదు ఆ మాటని యెరూషలేము క్షేమం 122:6 ఎక్కడ ఉంటుంది కదా, 122:6 ఎక్కడ ఉంటుంది కదా. యెరూషలేము క్షేమము కొరకు, యూదుల రక్షణ కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. అది యెరూషలేము క్షేమం కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం, వారి యొక్క రక్షణ కొరకు మనము. ఎందుకంటే వారు దేవుని విసర్జించారు కనుక ఆ గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించారు. ఎందరైతే ఆయన అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలొకటికి ఆయన అధికారము అనుగ్రహించారు. యోహాను 1:12. ఇంత గొప్ప భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. అందుకే మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుని యొక్క నామాన్ని. సియోనులో కూడా ఆయన 28:16 యెషయా గ్రంథం కదా, 28:16 అంటాడు. సియోనులో ప్రభువుకు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ప్రభువుకు యెషయా 28:16 ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. ప్రభువు యేసుక్రీస్తు ఎవరంటండి? పరిశోధింపబడినటువంటి రాయి, అమూల్యమైనటువంటి రాయి, బహు స్థిరమైన పునాది అయినటువంటి మూలరాయి. ఆయనే మూలరాయి. విశ్వసించేవాడు ఎప్పుడు కూడా కలవరపడడు. స్థిరమైన పునాది. ఆనాడు బేతేలులో రాతిగా చేసి దాన్ని నూనె పోచి బేతేలు నామకరణం చేసి యాకోబు సజీవమైనటువంటి రాయి, రాయి. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూల రాయి. సియోనులో స్థిరమైనటువంటి పునాది రాయి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. మరలా బైబిల్ తీయవలసిన అవసరం లేదు, కానీ ఆ మాట చదువుకుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క బలలో మనందరూ కూడా సిద్ధపరచుకుందాం. 87 కీర్తన 2వ వచనం అంటాడు కదా, సియోను యాకోబు నివాసములన్నిటికంటే కూడా సియోను గుమ్మములు యెహోవాకు చాలా ప్రియమంట. అంటే యాకోబు నివాసాలన్నీ కూడా దుఃఖకరమే, సమాధానం లేదు, అన్నీ బాగా చెప్తున్నాడు. యాకోబే చెప్తున్నాడు కదా,
నీకు ఎన్ని సంవత్సరాలు అంటే ఏమి చెప్తారు అన్నీ కూడా కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాం. మా పితరులు యాత్ర చేసిన సంవత్సరాలు లేవు, కానీ 130 సంవత్సరాలు ఆయన ఇప్పటికీ ఈ 130 సంవత్సరాలు కూడా అన్నీ ఎటు చూసినా దుఃఖమే. చెప్పుకోవటానికి మిగిలిన 17 సంవత్సరాలే నెమ్మది ఉంది. ఆ తర్వాత అవన్నీ చెప్పి యాకోబు యోసేపుని దీవించిన తర్వాత మంచం మీద తన కాళ్ళు చాపుకొని 49 కీర్తన 33 కీర్తన కాదు, ఆది కాండం 49 33 ఎక్కడో 49 33 కాళ్ళు చాపుకుని మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. దీవించాడు. తర్వాత అన్నీ కూడా ప్రతి పరిస్థితి కూడా ఆయనకి ఎట్లా ఉన్నదంటండి, దుఃఖకరముగా ప్రతికూలమైపోయి అనుకూలంగా లేవు. ఒకటి తెలిస్తే ఒకటి ఎన్నో ఎన్నో కష్టాలు. అందుకే దేవుని కంట కోరహు కుమార్తెలు ఆత్మహత్య నింపబడి రాసిన మాట ఏంటంటున్నాడండి, యాకోబు నివాసముల కంటే కూడా సియోను గుమ్మములు యెహోవాకు చాలా ప్రియమంట. వారు రాసిన కీర్తనలు చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటే 49వ కీర్తనలో కూడా మనం చదువుకుంటే, ఎవడు ఈ విధము చేతను తన సహోదరుని విమోచింపుడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవాడు ఎవడో కూడా లేడు. మనలో ఉన్న కుళ్ళు తీసేయాలంటే దేవుడే తప్ప ఏ మానవుడు తీయలేడు దాన్ని. పనికిరాని ప్రతి తీగన ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఆపరేషన్ చేయాలి, లేకపోతే చాలా ప్రమాదం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంట నోటి నిండా నవ్వు ఆనందగానాలు ఉండాలంట. మా ఓటలన్నీ కూడా నీయందే ఉన్నవని వారు పాడుతూ ఉంటే అన్యజనులు చూసి వీరి దేవుడు గొప్ప కార్యములు చేశానని చెప్పుకుందరు. చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు, ఎంత జరిగినా కానీ వీళ్ళు చూడు ఎలా ఉన్నారనుకుంటారు. లోకంలో ఉంటారు వాళ్ళు అనుకుంటారు వాళ్ళకంటే మేమే బాగున్నాం అనుకుంటారు వాళ్ళు కదా. మనకు లోపల ఏముందంటే అండి ఒక నిరీక్షణ, మనం ఒక నిరీక్షణతో బ్రతుకుతున్నాం. చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం. చాలామందికి ఆ నిరీక్షణ అనేది చనిపోతే ఏమైపోతానో భయంతో బతుకుతారు. ప్రభు ఇచ్చినటువంటి రక్షణ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభు రా కొరకు మనం సిద్ధపడి ఆ రాకడ ఎప్పుడైనా రావచ్చు, మనమైనా సిద్ధపాటు అనేది చాలా విలువైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు వల్ల మనం పాల్పొందుకుందాం.